గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనందరికీ తెలుసు, ఒకప్పుడు చిరంజీవి గారు, విజయశాంతి గారు పేరు అంటే సక్సెస్ఫుల్ పేరు కదా. బట్ ఆవిడ కర్తవ్యం సినిమా తర్వాత ఆవిడ ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేశారు. అండ్ లాస్ట్ సినిమా నాకు తెలిసి గ్యాంగ్ లీడర్ అనుకుంటా. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కొలాబరేట్ అవ్వలేదు. మొన్న చిరంజీవి గారు కోరిక మేరకు ఈసారి విజయశాంతి గారు, చిరంజీవి గారు ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం అనమాట. సో విజయశాంతి గారి పేరు ఇందులో ఈ సినిమాలో మీనా గారు, అండ్ చిరంజీవి గారి పేరు నాకైతే ఐడియా లేదు. ఈ సినిమా పేరు విరాటపాలెం. యాంకర్ దర్శన్ రిపోర్టింగ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ ఐడ్రీమ్ మీడియా. మాట్లాడేద్దాం. హాయ్, బాగున్నారా? ఎందుకన్నాను చిరంజీవి గారు, విజయశాంతి గారు అని? చెప్పండి ఎందుకన్నారు. మీ విజయశాంతి గారు అనేది మీకు తెలిసిపోవాలి ఈజీగా. మేబీ నువ్వు చాయ్ బాయ్ గా చాయ్ చట్టకున్న తాకరా అబ్బాయి. మీ పక్కన కొండవీటి దొంగ పోస్ట్ ఏంటండి? మీరు అంత అబ్జర్వ్ చేయరా? పక్కన చిరంజీవి గారు. ఓకే, మీరు దాని వల్ల అంటే హ్యాపీ. అంటే యాక్చువల్లీ రెండు కూడా సేమ్ ఇయర్ లో రిలీజ్ అయినాయి, 1990లో. సో ఇద్దరు కలిసి వస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇద్దరు కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు అని అర్థమైంది మాకు. ఆయన దొంగ అని అర్థమైంది కొంచెం. దొంగ కాదు, జస్ట్ హార్ట్ దొంగ. ఆయన ఇంతకు ముందు నుంచి హార్ట్ దొంగే. ముందు నుంచి దొంగ కూడా ఏమో. మీ అన్ని డీటెయిల్స్ నాకు తెలియదు ఎంతవరకు చెప్పొచ్చు. నేను శిక్ష అనుభవించిన దొంగ అయితే శిక్ష కాదు, సుఖం అనిపిస్తున్న దొంగ. యాక్చువల్లీ ఓపెన్ చెప్పేశారు, అయితే ఓపెన్ గానే చెప్పారు ఇంతకుముందు. ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. సో వీ నో అవర్ లైన్స్ ఎంతవరకు చెప్పొచ్చు. ఓకే ఓకే డన్. సో ఏంటి, ఇద్దరు కలిసి లాస్ట్లో మళ్ళీ కలిసి ఒక కేసుని సాల్వ్ చేస్తున్నారు అని అర్థమైంది. ఓవరాల్గా విరాటపాలెం ఎండింగ్లో, బికాజ్ ఇది ఏంటంటే సైన్స్ ఫిక్షన్, సూపర్ న్యాచురల్ థింగ్స్ని, లాజిక్ని, సైన్స్ని బ్యాలెన్స్ చేయాలి. మనం మూఢనమ్మకాలను పూర్తిగా కొడితే కొన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేం. కొన్ని మూఢనమ్మకాలని గుడ్డిగా నమ్మలేం, దానికి లాజిక్ మనకే అనిపించింది. సో ఈ ఓవరాల్గా వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేశారనిపించింది క్లైమాక్స్ చూసిన తర్వాత. చాలా బాగా చేశారండి. యాక్చువల్లీ చాలా సెన్సిబుల్గా డీల్ చేశారు. ఎక్కడ ఎవరిని అఫెండ్ చేయకుండా చాలా బాగా డీల్ చేశారు. అండ్ చాలా అర్థమయ్యేలా చెప్పారు అందరికీ. లైక్ అది చాలా మంచి విషయం అనిపించింది నాకు. మీకేమనిపించింది? అన్నింటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక లూప్ హోల్ ఉంటుంది. ఐ ఫీల్ దాన్ని కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి కథకి మళ్ళీ ఎలా రీడైరెక్ట్ చేస్తారు అండ్ మన రియల్ లైఫ్ ఆడియన్స్కి కూడా రిలేట్ అయ్యేలాగా చేశారు. సో అంటే మీరు కూడా ఎప్పటికీ ఏదైనా ఒక మూఢనమ్మకాన్ని ఇంకా బిలీవ్ చేస్తూ ఉంటారా? కొన్ని ఏదైనా? నేనైతే బిలీవ్ చేస్తాను. ఏం బిలీవ్ చేస్తారు? ఎగ్జాంపుల్ చెప్పండి. కొత్తది చెప్పనా? ఆల్రెడీ 2-3 చెప్పాను. కొత్తది చెప్పండి. కార్ ముందు పిల్లి వెళ్తే నేను యూటర్న్ తీసుకుంటా. నాట్ బికాజ్ ఏదో అవుతుంది, పాపం పిల్లి కదా, తొక్కేస్తుంది. అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. డౌట్ ఉంటుంది కదా, అలా ముందు ఉంటే ఎలా కదా కనిపిస్తుంది, ప్యారలల్ గా అక్కడ కనిపిస్తుంది. స్ట్రీట్ డాగ్స్ కూడా ఈ మధ్య స్మార్ట్ అయిపోయారు, అలానే పడుకుంటారు వాళ్ళు. జరగరు అసలు. మనం వచ్చి ఇప్పుడు సరే వాళ్ళ కోసం రోడ్ వేసినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అది ఫస్ట్ ఇది దేవుడికి అని చెప్పి అంటారు కదా. అవును, దోశ వేసేటప్పుడు కూడా చిన్నది వేసి ఇది దేవుడికి అని దోశ పెడతాం, యాక్చువల్ దోశ వేస్తారు. యాక్చువల్లీ వీటి వెనక లాజిక్ ఏంటంటే ఫస్ట్ టాస్ వేసినప్పుడు కాయిన్ ఎలా తిరుగుతుందో తెలిసిపోతుంది దేవుడికి వేస్తే, తర్వాత దాన్ని బట్టి గెస్ట్ చేయొచ్చు. దోశ కూడా ఏంటంటే మనం ఎలా తిప్పగలుగుతున్నామో తెలుస్తుంది, చిన్నది వేస్తే తర్వాత పెద్ద తిప్పుతారు అంతే. మరి సైన్స్ అయిపోయింది కదా. లాజిక్ ఉంటుంది యాక్చువల్లీ కొన్ని వాటికి. లేదండి, యాక్చువల్లీ ప్రతి దానికి లాజిక్ మనం ఇస్తాం. మనం నేచర్లో ఎంత స్పేస్ మనకు అర్థం కాని 100 ఉంటాయి. సో మీరు ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సెట్స్లోకి వస్తారు కదా, దాని ముందు ఏదన్నా ఒక రిచువల్ ఏమన్నా ఫాలో అయింది? యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఎవ్రీ డే ఇన్ ద సెట్ కెమెరా రోల్ ముందు కెమెరాకి దాన్ని పెట్టుకుంటా. దట్ ఈస్ వన్ మై రిచువల్. ఇంకా ఉందా అంటే యూ రిమెంబర్? ఇంకా ఉందా అని అన్నారు కదా. ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నా. అదొకటి కెమెరాకి దండం పెట్టుకుని. ఓకే, మీరు అంతేనా? మీకు అదేం లేదా? చాలా గట్టిగా. అవును కదా, మర్చిపోయినా. ఇన్స్టాగ్రామ్ లో ఈయన బయో చూసి కూడా నేను, ఈయన ఒక హేతువాదండి, ఈయన దేవుడిని నమ్మరంట, మరి మైథాలజీ రోల్స్ చేస్తాడంట. అవును, యాక్టర్. ఇప్పుడు నేను ఏమైనా మర్డర్ చేయాలంటే నిజంగా మర్డర్ చేయాలి, బయట సినిమాలో అవే అవసరం లేదు. సో నటించాలి కాబట్టి నటిస్తాం. సో దీన్ని మనం ఒక పెద్ద డిబేట్ కింద తీసుకుంటే, ఈయన మైథాలజీని కూడా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని ఎలా ఉన్నారు, మనం ఈయన మీద ఒక నింద వేద్దాం. మరి అంతే కదా, మీరు హేతువాది అంటే దాని మీనింగ్ అదే కదా. హేతువాది సౌండింగ్ బాగుంది. సౌండ్ లక్కరాజు హేతువాది. ఓకే, బట్ ఇదే తమ్ముళ్ళు ఈరోజు. నేను దేవుడిని నమ్మను,
దేవుడు క్యారెక్టర్ ఇస్తే చేస్తారు అంటున్నా చరణ్ కిట్టు నమ్మడండి. కిట్టు నమ్మకుండా ఈయనకి హెల్ప్ చేసి సో కేసు సాల్వ్ చేయడంలో సాయం చేశాడు. ఉండిపోయారు అంతే అంతే అంతే. ఓకే డన్. సో ఈ మొత్తం హోల్ ఈ ఎన్నండి షూటింగ్ డేస్ మొత్తం ఎన్ని ప్రొడక్షన్? 17 డేస్. ఈ 17 డేస్లో ఏదైనా ఒక రోజు మీకు కట్ చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత కూడా హాంట్ చేసిన రోజు ఉందా? ఏదైనా ఒక పర్టికులర్ సీన్ మేబీ కొన్ని రియలిస్టిక్గా మీకే అనిపిస్తాయి, ఏంటి ఇలా ఉంది మరి దారుణంగా అని. మీరు కూడా ఒక 4 అమ్మాయిలు ఎలాగో యూజువలీ మానిటర్ని చూసే అలవాటు లేదు. సో ఏది అవుట్పుట్ పరంగా అయితే హాంట్ ఏం చేయలేదు, బికాస్ ఓన్లీ డబ్ కట్ చూసాను నేను. బట్ ఫీల్ అయినది అయితే ఇలా పెళ్లి కూతుళ్ళు చనిపోతూ ఉంటారు. సో అందరూ ఎవ్రీబడి ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్ హియర్. సో అందరు జీవిస్తుంటే నిజంగా జరుగుతున్నట్టు ఫీల్ అయ్యే కొంచెం డిస్టర్బ్ అయిన సంఘటనలు అయితే ఉండే. నాకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చేవి యాక్చువల్లీ. నిజంగానే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ అక్కడ నిజంగా ఏదైనా సూపర్ స్టిషన్ ఉంటే వాళ్ళందరూ ఎలా ఉంటారు, లైక్ దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఎదురు తిరిగి వెళ్ళకూడదు. సో సేమ్ అలాంటి సర్కమ్స్టాన్సెస్లోనే ఇప్పుడు మీనా వెళ్తే మీనాకేం జరుగుతుంది అనేది ఇది కాబట్టి ఐ కుడ్ రిలేట్ టు దట్. ఈ వయసు వచ్చి వెళ్ళి చెప్పినా బుడతడుగానే అంటారు. లేదు యా, బట్ మీరు ఫస్ట్ హర్రే కదండి, ఫస్ట్ ఆన్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ హర్ చాప్టర్ 1 అదే కదా. అప్పుడు ఏమన్నా అనుకున్నారా ఆ పోలీస్ క్యారెక్టర్లో అటువైపు చూసి నేను ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, స్విచ్ అయితే బాగుంటుంది అని ఏమన్నా అనుకున్నారా? అప్పుడు చిన్న విషయం ఏమన్నా ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందనేమో. యా నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్, ఎవ్రీబడీస్ డ్రీమ్ ఇస్ టు బి అ టైటిల్ రన్నర్ కదా, బాగుంటుంది ఒకసారి అలా వస్తే అని చెప్పి. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఏమైనా అనిపించిందా అంటే ఒకవైపు మీరు విజయశాంతి గారి పోస్టర్ ఉంది కాబట్టి ఆవిడని ఎగ్జాంపుల్ తీసుకుంటే కర్తవ్యం సినిమా తర్వాత ఆవిడని చూసి ఇమేజ్ మారిపోయింది. ఆవిడ ఆరా సాఫ్ట్గా ఉండే ఆరా కాస్త ఒక పవర్ఫుల్ ఆరా అయిపోయింది. నెక్స్ట్ మీకు అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ వస్తాయా అనే డౌట్ ఒకటి ఉంటాయి కదా కొన్ని. బికాజ్ ఇలాంటి పోలీస్ క్యారెక్టర్స్ చేసినా కొంచెం పవర్ఫుల్గా కనిపించినా కొంచెం అయ్యో నేను కొంచెం రగ్గిడ్గా కనిపిస్తానేమో. బికాజ్ మీ ఇన్నోసెన్స్ అయితే కనిపించింది, బట్ స్టిల్ క్యారెక్టరైజేషన్ అయితే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుతారు. సో ఏమన్నా ఒక్క చిన్న సెల్ఫ్ డౌట్ ఏమన్నా వచ్చిందా? నాట్ ఎట్ ఆల్ అండి. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా దట్ ఐమ్ ఏబుల్ టు డూ దిస్ ఎట్ అ వెరీ ఎర్లీ స్టేజ్ అని. అండ్ ఐ థింక్ నౌ ఇస్ ద టైమ్ టు ఎక్స్పెరిమెంట్. నౌ ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ టు ఎక్స్పెరిమెంట్. అండ్ ప్లస్ మన జనరేషన్ అప్పటికి ఇప్పటికీ చాలా మారింది. ఇప్పుడు ఒక రైటర్ డైరెక్టర్ అవ్వచ్చు, ఒక యాక్టర్ డైరెక్టర్ అవ్వచ్చు, అందరికీ ఆ యాక్సెప్టెన్స్ స్కోప్ ఉంది. ఆడియన్స్ కూడా చాలా యాక్సెప్టింగ్గా ఉన్నారు. సో అంత టైప్ కాస్ట్ అయ్యే స్పేస్లో లేమని నా ఫీలింగ్. అంతెందుకు చరణ్ ఈజ్ వెరీ మచ్ నోన్ టు బి అ లవర్ బాయ్ అండ్ అ సాఫ్ట్ బాయ్. బట్ అలాంటి చరణ్కి ఇప్పుడు కిట్టు లాంటి క్యారెక్టర్ వచ్చింది వేర్ హీస్ రూరల్గా ఇలా ఇది అలా కాదు మేడం అని మాట్లాడే ఒక టోన్ వచ్చింది. సో డైరెక్టర్స్ ఆర్ రెడీ టు ఎక్స్పెరిమెంట్, వీఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ అవర్ రేంజ్. అలా ఆలోచించలేదు. ఓకే, సో మీరు చాయ్ పెట్టడం నేర్చుకున్నారా? ఈ సిరీస్ తర్వాత వచ్చింది, ముందైతే వచ్చేది కాదు. చాయ్ బిస్కెట్లో వర్క్ చేసినప్పుడు కూడా అనిపించలేదా? ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా చాయ్ అని వచ్చింది, ఓకే చాయ్ పెట్టడం నేర్చుకోవాలి, రాలేదు. బట్ ఆన్ స్క్రీన్ ఐ మీన్ సెట్స్ లో నేర్చుకున్నారా? అంతే, లిటరల్లీ చేయాల్సి వచ్చింది. చాలా షార్ట్స్ ఉండే నాకు చేస్తున్నవి. వేడి చాయ్ సెకండ్ డే లైవ్ లో చేయాలి. సెకండ్ డే పాపం చేయి కూడా కాలింది కూడా ఒకసారి ఆ గిన్నె వల్ల. దరిద్రం ఏంటంటే మేకప్ కరిగిపోతా ఉంటుంది, ఇలాంటివి కూడా ఉంటుంది. నాది ఎలాగో కొంచెం డల్ మేకప్ ఉండాలి, మొత్తం అట్లా ఉండాలి కాబట్టి సో పర్లేదు, వర్క్ అయింది. సో ఆల్రెడీ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక ఉంటుంది, మనం వాడుతూ ఉంటాం. మీకు తెలుగు బాగా వస్తే తెలుస్తుంది ఈజీగా. యా, సో మీరు ఆల్రెడీ ఇక్కడ యూట్యూబ్ ఫార్మాట్స్లో ఆల్మోస్ట్ పెద్దవన్నీ టమాటా, ఇన్ఫినిటమ్, చాయ్ బిస్కెట్ అన్నింటిలో కనిపించేశారు. ఇంకా కనిపించింది ఏమీ లేదేమో నాకు తెలిసి. సో అందుకని మెల్లగా ఓటీటీకి వచ్చారా? అంతే సార్, స్టెప్ బై స్టెప్. ముందు యూట్యూబ్ మొత్తం అన్ని ఛానల్స్ కవర్ చేసాం, హోప్ఫుల్లీ అన్ని ఓటీటీస్లో కూడా చేస్తాను. వాట్స్ యువర్ ఫేవరెట్ ఛానల్ రే? బాగా ఎరకాటల్లో పెట్టే ప్రశ్నలు అడుగుతున్నారు. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు? ఆవిడకి అన్ని తెలుసు, ఆవిడ అన్ని నేర్చుకుంటే చాలా ఇష్టం. టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్ చూసే చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో డెఫినెట్లీ ఐడ్రీమ్ అని చాలా నచ్చుతుంది. చేసిన 3 ఛానల్స్ కాదని ఐ మీన్ ఆ ప్లాట్ఫామ్స్ అన్ని వర్క్ చేసిన ప్లాట్ఫామ్ చాలా చాకచక్యంగా ఆన్సర్ ఇచ్చాను. సూపర్. యా, మీకు ఐ మీన్ కొత్తగా ఏమన్నా అనిపించిందండి? బికాజ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదేమో కదా ఈ చేసిన ఏ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లో. కొన్ని సినిమాలు చేశాను, చిన్న చిన్న రోల్స్ చేశాను. సో దానివల్ల మేకింగ్ ఇదంతా నాకేం కొత్త ఏం కాదు. పీరియాడికల్ డ్రామా లేదు, అలాంటివి కాదు. నార్మల్గా సినిమాలు కానీ కొన్ని వెబ్ సిరీస్లు కానీ చేశాను ఇది వరకు. కాకపోతే చిన్న రోల్స్ అలాంటివి చేశాను. నేను అనేది పీరియాడికల్ డ్రామా, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్, ఈ రోల్ అంతా కొత్త క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది కదా. మీ బయట రియల్ క్యారెక్టర్ సంబంధం ఉండదు అసలు.
అది డెఫినెట్లీ అది ఛాలెంజ్ అనేది. ఒక టీ కొట్టాలో నేను ఎప్పుడు చేయలేదు. నాకు టీ కొట్టే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. మనం ఫ్రెండ్స్లో కూడా వాళ్ళు అంటారు. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, నార్మల్ వాళ్ళు ఎంత ఈజీతో అలా చేస్తుంటారు. వాళ్ళు రోజు చేసే స్మోకింగ్ అలవాటు లేదు మీకు? లేదు. బేసికల్లీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా టీ కొట్టుకి వెళ్ళి. నో ర్యాండమ్ స్టఫ్ వెళ్ళినా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం కాబట్టి వాళ్ళని చూస్తూ కూర్చోం కదా అక్కడ. దీని తర్వాత ఏమైనా టీ కొట్టలతో మాట్లాడడానికి ట్రై చేశారా 2-3 సార్లు? లేదు, వెళ్ళి అబ్జర్వ్ చేశాను. వెళ్ళి వాళ్ళు ఎంత ఇస్తారు చేసేస్తారు. అసలు కొన్నిసార్లు చూడరు కూడా, జస్ట్ చూడకుండా ఐ కాంటాక్ట్ లేకుండా చేసేయడం అవన్నీ ట్రై చేశాను. అలా చేసినప్పుడు చేయగలిగింది. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తున్నారు అనుకో, వాడు ఒకవేళ నిజంగానే ఏదైనా వెనక ఏదన్నా పెద్దది చేస్తున్నాడు అనుకోండి, అలా వచ్చి మఫ్టీలో ఉంటారు కదా సంథింగ్, ఐ మీన్ పోలీస్ కాకుండా సంథింగ్ ఆపోజిట్, మరి టెర్రరిస్ట్ అనాలి కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా అనుకోండి, వీడు ఎవడో నన్ను టార్గెట్ చేశాడని చెప్పి మీకు ముసిగేస్తారు. బట్ సూపర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసిన తర్వాత ఒక మంచి సూపర్ కాప్, సూపర్ న్యాచురల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లా కనిపించింది. సో మీరు డెఫినేషన్ ఏమిస్తారు అసలు ఓవరాల్గా దీనికి? జానరా అంటే ఏం చెప్తారు? మిక్స్డ్ జానరా ఆబ్వియస్లీ. మిస్టికల్ థ్రిల్లర్ అనొచ్చా? మిస్టికల్ లైక్ కైండ్ ఆఫ్ Call it what you want. Call it what you want. మీరు చేయరా? మీకు బ్యాలెన్స్ అయిపోయిందా? మీరు కాల్ చేయరా? బ్యాలెన్స్ అయిపోయింది. అరే ఏంటి కదా మీరు తన్ని చూస్తే అన్నారు కదా, మీ ఆన్సర్ నేను అడుగుతాను. అలా నేను థ్రిల్లర్ అనే అంటాను దీన్ని. థ్రిల్లర్ ఎవరు చేశారనేది ఉంటుంది. సో ఈ ఐ మీన్ దీన్ని పక్కన పెట్టి ఒకసారి కెరియర్లోకి వెళ్తే, సో ఎప్పుడైనా మీరు ఐ మీన్ మీ కెరియర్ మొత్తం చాలా దాన్ని ఏమంటారంటే మీ మార్క్ గుద్దుకుంటూ వచ్చారు. ఎక్కడ కొంచెం ఎలివేటర్లో ఎవరికీ దొరకలేదు, మీ ఇద్దరిలో కూడా చాలా స్టెప్ బై స్టెప్ వచ్చిన వాళ్ళే. ఎప్పుడైనా మీకు ఒక ఎగ్జిట్ డోర్లా కానీ యూటర్న్లా కానీ, యూటర్న్ తీసుకుంటే మళ్ళీ వెనక్కి వస్తాం, అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనట్టు కనిపించిందా? నాకు యాక్చువల్లీ ఒకసారి ఒక యాడ్ వచ్చింది చాలా పెద్ద యాక్టర్స్తో, నేను పేరు చెప్పలేను. ఐ వాజ్ సో ఎక్సైటెడ్, నాకు చాలా చాలా నచ్చింది అనమాట. యాడ్ చాలా పెద్ద యాడ్, చాలా పెద్ద బ్రాండ్, అది కొట్టేసాను. ఇంకా ఇది యాడ్ చేస్తే నాకు చాలా రీచ్ వచ్చేస్తుంది, నేను ఆపర్చునిటీస్ వచ్చేస్తాను అనుకుని వెళ్ళాను. బట్ లాస్ట్ మినిట్లో లైక్ ఎల్లుండి షూట్ అన్నాక నాకు డెంగ్యూ వచ్చింది అనమాట. నాకు డెంగ్యూ వచ్చి ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అండ్ ఐ కుడెంట్ గో. ఆ రోజు చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయి, అసలు ఇది ఇంత మెంటల్ స్ట్రెస్ ఇదంతా తీసుకోవడం అవసరం అన్నట్టు ఒకసారి అనిపించింది. బట్ లేదు, బట్ స్టిల్ ఐ కుడ్ వితిన్ 2 days ఓన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ వాజ్ ఫైన్. అండ్ మళ్ళీ లేదు, మన పని మందే, మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది కాకపోతే ఇంకా యాడ్ వస్తుంది అనుకున్నాను, ఇంక తర్వాత ఇంకోటి వచ్చింది అండ్ వచ్చినా ఎదురుగా కనిపించినా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాను. మీకు అసలు ఎప్పుడు కొంచెం స్ట్రగుల్ అంటున్నారా లేదా లైక్ ఎగ్జిట్ డోర్ అంటే కొంచెం ఇంకా ముందుకు వెళ్ళట్లేదు, ఫ్రంట్ ఏం కనిపించట్లేదు, చీకటిగా కనిపిస్తుంది, కెరియర్ ఏం పెద్ద? ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆల్ అవర్ జర్నీస్ అండి. ఐ థింక్ మనం ఒకటి అనుకొని మన ప్లాన్ వేరు ఉంటుంది, యూనివర్స్ ప్లాన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆన్ డే టు డే బేసిస్ ఐ ఫీల్ యాజ్ యాక్టర్స్ వీ యూజువలీ గో త్రూ అ లాట్. అండ్ దాన్ని నేను స్ట్రగుల్గా ట్రీట్ చేయను. ఐ డోంట్ సీ ఇట్ యాజ్ సంథింగ్ దిస్ వీ సైన్డ్ అప్ ఫర్ దిస్ అండ్ ఐ want to be strong, and I don't want to see it as, oh, I don't want to self-victimize. I don't think that is a solution. I enjoy my work, my time will come, and it has given me really nice outputs. So దాన్ని అలా చూడను, ఆ ప్రాసెస్లానే చూస్తాను. యాక్చువల్లీ మీరు ఒక ఫిట్నెస్ ఫ్రీక్, మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు, మీ వీడియోస్ వస్తామని చూస్తూనే ఉంటాం. అంటే జుంబా డ్యాన్స్ కూడా, సో ఇదంతా ఉంది. ఇక్కడ ఐపీఎస్ క్యారెక్టర్ అయ్యి ఉంటే మాత్రం కొంచెం దానికి తగ్గ కాస్ట్యూమ్స్ ఉండి మీ ఫిట్నెస్ కనిపించేలాగా సంథింగ్ ఏదో ఉండేది, క్రియేట్ చేసేవారు సంథింగ్. బట్ ఇది పీసీ కాబట్టి ఏం చేయలేం, కొంచెం లూజ్ డ్రెస్లు అలాంటివి ఉంటాయి. ఎక్కడైనా మీ ఫిట్నెస్ బాగా యూజ్ అయ్యింది సినిమాకి అనిపించిందా? యూజ్ అవ్వలేదండి నా ఫిట్నెస్. ఇన్ఫాక్ట్ అది ఇంకా అడ్డొచ్చింది నాకు. రోజు వర్కౌట్ చేసి నేను నెక్స్ట్ డే మాకు షూట్ స్కెడ్యూల్ హెక్టిక్ ఉండే, సో 99 షూట్ చేశాను. నేను అధిక ప్రసంగి పొద్దున్న లేచి వర్కౌట్ చేసి మళ్ళీ సెట్కి వచ్చాను. వెరీ బ్యాడ్ క్యాచ్, నా స్పైన్ దగ్గర క్యాచ్ అయింది. నెక్స్ట్ డే లేవలేకపోయాను. ఇట్స్ వెరీ బ్యాడ్ క్యాచ్, షూట్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సో నా ఫిట్నెస్ బాగా ఉపయోగమైంది అంటే ఒక ప్రాబబ్లీ పాస్చర్ కోసం లైక్ ఫీల్ కోసం హెల్ప్ అయి ఉంటుందేమో అని. చేజింగ్ లాంటిది అయితే ఏం చేయలేదు. అంత చేజింగ్ సీన్స్ లేవని చెప్తున్నారా? లేదు. హోప్ఫుల్లీ పీసీ మీనా రిపోర్టింగ్ టు సంథింగ్. ఫిట్నెస్ లేదు కానీ నేను పరిగెత్తాను. సీజన్ 2 లో ప్రమోషన్ వస్తుందేమో కదా, కానిస్టేబుల్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇవి సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతారేమో, లేకపోతే ఇంకా హెడ్ కానిస్టేబుల్ అవుతాను. ఇంకా అంటే పెద్ద కేసు సాల్వ్ చేసినా హెడ్ కానిస్టేబుల్ అవుతారా? కానిస్టేబుల్ అమ్మాయిని కదా ఒకసారి అంతే మిరాకిల్స్ జరుగుతాయి.
ఎముడు మూవీలో సూర్య గారు ఒకసారి డిఎస్పీ అయిపోయినట్టు అలా అవుతారండి. అవునా, డబుల్ ప్రమోషనా నాకు? యాక్చువల్లీ ఇట్స్ వర్త్ ద డబుల్ ప్రమోషన్. ఆ మిస్టరీ ఎలా అయితే సాల్వ్ చేస్తానో డెఫినెట్లీ వర్త్ ద డబుల్ ప్రమోషన్. సో చూద్దాం ఏమవుతుంది. రీసెంట్గా ఓదెలా 2 వచ్చింది, అంతకుముందు ఓదెలా 1 వచ్చింది. కొంచెం ఏంటంటే అది హారర్, అసలు దీనికి దానికి సంబంధం లేదు, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, అది హారర్. బట్ ఏంటంటే కొంచెం ప్లాట్ లైన్ అదేంటంటే ఫస్ట్ నైట్ రోజు చచ్చిపోతూ ఉంటారు. బట్ ఎందుకు చచ్చిపోతారు అనేది రీజన్ తెలుసు, ఇక్కడ తెలియదు. ఇది మ్యారేజ్ డే రోజు చచ్చిపోతూ ఉంటారు, వెడ్డింగ్ డే రోజు. ఏమైనా కొంచెమన్నా అది మైండ్లోకి ఎప్పుడన్నా వచ్చిందా కొంచెం సిమిలర్గా అనిపించినట్టు? ప్లాట్ అంటే మీకు ఎక్కడైనా ప్లాట్ మొత్తం కంప్లీట్ ఫ్రెష్గా అనిపించిందా? ఎక్కడైనా కొంచెం వేరే సినిమా ఏదన్నా రిజెంబ్లెన్స్ కనిపించింది? ఇన్ఫాక్ట్ నాకు టేకింగ్ పరంగా డిఐ పరంగా రెక్కీ ఫీల్స్ వస్తుండే. వాళ్ళ కలర్స్ ఇన్ఫాక్ట్ ఇట్స్ గుడ్, వాళ్ళ కలర్స్ చాలా బాగుండే. బట్ దట్ ఈస్ అగైన్ టెక్నికల్ ఆస్పెక్ట్లా అనిపించింది. నాకైతే ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ వాజ్ వెరీ న్యూ. వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ స్క్రిప్ట్ కూడా, మోనోలాగ్స్ ఎలా అయితే నాకైతే చాలా కొత్తగా ఉండే ఎవ్రీ స్టెప్. యూజువల్లీ ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఎవరొకరు చనిపోవాలి, ఎవరొకరు కనబెట్టాల్సిందే. సో ఆ ఫార్మాట్లో అంత డిఫరెన్స్ ఉండదు కదా. సో బట్ ఎలా ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తే అది అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ లక్కీలీ ఇందులో చాలా బాగుండే అవి. ఎవ్రీ ఎపిసోడ్ ఓన్లీ 7 ఎపిసోడ్స్ అవడం, తక్కువ డ్యూరేషన్ అవడం, అండ్ అన్నిటి టైట్ ప్యాక్ చేయడంతో అన్నీ నచ్చుతాయి. సో యాక్టింగ్ అంటేనే లెర్నింగ్ ప్రాసెస్. ఈవెన్ చిరంజీవి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేరు, నాకు అంతా వచ్చి యాక్టింగ్ అని. సో ఎవరైనా నేర్చుకోవాల్సిందే. సో మీలో మీరు ఆయన చూసినప్పుడు ఆయనలో ఏదైనా ఒక చిన్న క్వాలిటీ మీరు పిక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఆవిడలో కూడా మీరు? నాకు చరణ్లో ఐ థింక్ దిస్ సో మెనీ క్వాలిటీస్ ఐ వాంట్ టు పిక్. బట్ వన్ థింగ్ దట్ ఈస్ బ్యాక్ ఇన్ మై హెడ్ ఈజ్ డైలాగ్ డెలివరీ అప్పుడు ఒక టోన్ పట్టుకున్నాడు, కిట్టుకి ఒక పర్టికులర్ టోన్ పట్టుకున్నాడు. అండ్ దెన్ అప్పటి వరకు చరణ్లో మాట్లాడతాడు, మేడం అని మారిపోతుంది అదొక. సో ఐ లవ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ వాయిస్. ఐ లర్న్ దాట్. మీకంటే తనకు ఉండే ఈజ్ అండి, లైక్ మీనెలా వెంటనే ట్రాన్స్ఫార్మ్ అవడానికి తనకు ఉండే ఈజ్ అది. లైక్ అంటే నేను అప్పటిదాకా అభిజ్ఞతో మాట్లాడతాను, బట్ సడన్గా మీనాకు వచ్చేసరికి షీల్ అంటే ఒక మూమెంట్లో చాలా నైవ్గా అనిపిస్తుంది, ఇన్నోసెంట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ వెంటనే ఒక లీడర్ వైబ్స్ వచ్చేస్తాయి, వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ అందరినీ కాపాడే ఆ వైబ్స్ వచ్చేస్తాయి, వెంటనే ఇన్నోసెంట్గా రెండు సైమల్టైన్ ఆ వల్నరబిలిటీస్ బాగా చూపించింది. అది ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. Why didn't we talk like this in person? షూట్లో టైం దొరకలేదు, మొత్తం షూటింగ్ చేస్తూనే ఉండే కాబట్టి. గుడ్ థెరపీ, మంచి థెరపీ సెషన్. మీరు అడగలేదు యాక్చువల్లీ, మేము అడిగాం కాబట్టి చెప్పారు. మీరు టైం అంటే అటే ఉంటారు లేదా ఇటే ఉంటారు, రెండు చూపించడానికి చాలా కష్టం. అయితే కంప్లీట్ అమాయకంగా అనిపిస్తారు, లేదా ఫుల్ ఇట్లా 10 మందిని కొడతానట్టు ఉంటారు. బట్ ఆ మధ్యలో కరెక్ట్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. అది చీడెడ్ దట్. సో నాకు ఇది చూసిన తర్వాత ఈ మొత్తం ఒకటి గుర్తొచ్చిందండి ఫనీగా. ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు హైరార్కీలో ఆయన కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ఆయన్ని టీ తెప్పించుకోవడానికి, డ్రైవర్గా వాడుకోవడానికి, ఇలాంటి వాటికి వాడుకుంటూ ఉంటారు. బట్ చాలా పెద్ద కేసు ఆయన టేకప్ చేసి ఏదో రకంగా చేయాలి అని ఛాలెంజింగ్గా తీసుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మీ హెడ్స్, మీ పైన సుపీరియర్స్ అందరూ కూడా వద్దు నీకెందుకు అదే వదిలే అందరూ చచ్చిపోతారని అందరూ చెప్తున్నా మీరు మాత్రం టేకప్ చేశారు. రిజల్ట్ ఆబ్వియస్లీ ఎండింగ్లో పాజిటివ్గానే ఉంటుంది. మీకు ఏమన్నా గుర్తొచ్చిందా ఈ టైప్? లేదండి, అలా ఆలోచించలేదు నేను. వెరీ నైస్ రిఫ్రెషింగ్ థాట్. మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను. కానీ బట్ ఈ వరల్డ్లో డిఫరెన్స్ ఏంటిది అంటే శాప్ 90sలో సెట్ అయింది కదా. సో అది ఆ శాపం అనేది ఒక్కటి ఓవర్టేక్ చేస్తుంది ప్రతిసారి. అది సోషల్ సెటప్, ఇది కొంచెం మూఢనమ్మకం సెటప్. డిఫరెంట్ ఆయన ప్రమోషన్ కోసం దానికోసం చేస్తారనుకుంటా. ఇక్కడ మీనా జస్ట్ మీనా అలాంటిది కాబట్టి చేసింది అంతే. తనకి జస్ట్ ఉన్న సొసైటీ మీద తనకున్న జస్ట్ బాధ్యత కావచ్చు, జస్ట్ యాజ్ అ హ్యూమన్ తనకున్న బాధ్యత కావచ్చు. మీరు ఎవరేంటి లైక్ అందుకే చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతుంది. ఇంతమంది చుట్టూ ఉన్నా మీ ముందు ఇంత జరుగుతున్నా ఎవరైనా రెస్పాండ్ ఎవరేంటి అని తన నుండి వచ్చిన బిహేవియర్ అది. సో వేరే ఏ స్వార్థం లేదనమాట. సో అలా చేసి తను పడే కష్టాలు తను. మీకు ప్రాపర్గా చెప్తున్నాను అంటే మీరు ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిలో కూడా ఎలివేషన్స్, ఈయన డబుల్ ఎలివేషన్స్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ కంటే కూడా ఠాగూర్ సినిమాలో క్యారెక్టర్ ఎలివేషన్ బాగా ఇచ్చారు. అంటే మంచి లాజిక్ పట్టుకున్నారు ఆయన, సెల్ఫిష్గా దానికోసం పట్టుకున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ట్రేట్స్. బాగా అర్థం చేసుకుంటారు, బాగా ఆర్టిక్యులేట్ కూడా చేస్తారు. దట్స్ వై ఈస్ అ రియలీ గుడ్ యాక్టర్. అందుకే లవర్ బాయ్ కూడా అయ్యాడు. అంటే అమ్మాయిలను అర్థం చేసుకోవడం అనేది ఒక ఆర్ట్ కదా. అంత అర్థం చేసుకోలేని వాడు అయితే లవర్ బాయ్ కూడా.
యా బట్ ఐ మీన్ రివ్యూస్ అయితే ఆబ్వియస్లీ ట్రైలర్ తర్వాత అనాలిసిస్లు చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. మీకు ఏమన్నా ఐ మీన్ ఏదన్నా ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా వచ్చిందా ఆఫ్టర్ మేబీ మీ తక్కువ క్రూ మెంబర్స్ ఎవరన్నా చూసి ఉండొచ్చు, ఫస్ట్ కాపీ చూసే ఉండొచ్చు. సో అందులో ఎవరన్నా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చారు? జనాలందరికీ మేము ఎలా చెప్పాలంటే యాక్చువల్లీ అది చెప్పచ్చో లేదు కూడా నాకు తెలియదు. Z5లో బేసిక్గా ఆన్ గోయింగ్ సిరీస్లు చాలా ఉన్నాయండి, బట్ మా సిరీస్ ముందు చాలా బాగా అందరికి బాగా నచ్చి దీన్ని ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇంటర్నల్లీ అందరికీ అంత బాగా నచ్చింది ప్రాజెక్ట్, అందరూ బాగా నచ్చింది. లైక్ ఇంత లైక్ తక్కువ టైంలో ఇంత బాగా తీసి ఇంట్రెస్టింగ్గా అందరి పర్ఫార్మెన్సెస్ కానీ ఆ క్యూరియాసిటీ బిల్డ్ అవటం, లైక్ జస్ట్ ఒక యూజువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ చూసి వెళ్ళిపోతారు కదా లైక్ ఆడియన్స్, ఇది అంత ఇంట్రెస్టింగ్ లేదు అని. బట్ ఖచ్చితంగా రెక్కీకి ఎలా అయితే 80% ఆఫ్ ద ఆడియన్స్ లాస్ట్ ఎపిసోడ్ చూసారో ఈ సిరీస్ కూడా అలా చూస్తారనే నమ్మకం వాళ్ళకి కలిగి ఇమీడియట్గా రిలీజ్ని ప్రీపోన్ చేసేసి అన్ని ప్రమోషన్స్ కానీ అంతా స్టార్ట్ అయిపోయి ప్రాజెక్ట్ ముందుకు వచ్చినప్పుడు మాకు ఇంకా నమ్మకం వచ్చింది. ఛానల్ వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. కాదు క్వశ్చన్ ఏంటి? ఆయన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటని అడిగాను. ఆయన ఏమన్నారంటే పర్సనల్లీ నేను నార్మల్ గా న్యూట్రల్ గానే అడిగాను, సిరీస్ గురించి మీరు మౌత్ తో చెప్పే కాంప్లిమెంట్ కాదు, యాక్షన్ లో ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఆడియన్స్ కానీ బాగుందని చెప్తే వాళ్ళకి పర్సనల్ రీజన్ ఉండొచ్చు. నా కొడుకు కాబట్టి చెప్పాను, నా ఫ్రెండ్ కాబట్టి చెప్పాను. ఛానల్ వాళ్ళు ఎందుకు చెప్తారు మాకు? అయినా డోంట్ ట్రస్ట్ వర్డ్స్, ట్రస్ట్ యాక్షన్స్ అంటారు కదా, వీళ్ళు డైరెక్ట్ ముందు రిలీజ్ చేస్తున్నారంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఇది. దానికంటే ఇంకే ఉంటుంది. అభిజ్ఞ గారు మీరు యానిమల్ లవర్ కదా, చెప్పండి. నాకు అంటే యానిమల్ లవర్స్ అంటే పెట్ లవర్స్ చూసాను, ఇవిడ పెద్ద పెద్ద జంతువులని లవ్ చేస్తూ ఉంటారు. నాకు చాలా యాక్చువల్లీ ఎంత పెద్ద ఉంటే జంతువు నాకు అంత ఇష్టం. ఇప్పుడు నాకు మై న్యూ ఫేవరెట్ యానిమల్ ఇస్ జిరాఫ్. అప్పుడు కూడా లేదు, అప్పుడు ఇంకా వైల్డ్ గా ఉండేవారు. క్యూట్ అంటున్నారా? బేర్ని ఏమన్నా హగ్ చేసుకున్నారండి వెళ్ళి? నేను వైల్డ్ లైఫ్ SOSకి వెళ్ళాను అనమాట. చేసుకోవాలంటే లేదా బిగ్గా నువ్వు పోతావు అని అన్నారు, కానీ అయినా ఇట్ వాజ్ కాలింగ్ మీ. ఐ థింక్ నేను పోవాలి అంటే ఒక యానిమల్ నన్ను తినేస్తే పోతా. ఇట్స్ గుడ్ చాయిస్. ఎలిఫెంట్ ని రైడ్ చేయొద్దు అన్నారు, ఎందుకు? రీజన్ ఏంటి? ఎవరన్నారు? మీరు కొంచెం మీ ఒపీనియన్ అదే కదా, ఆబ్వియస్లీ మీరు సపోర్ట్ చేశారు కదా. సో ఇట్స్ యానిమల్ అబ్యూజ్ అనేది మనకి చిన్నగా తెలియదు మనకి. ఐ థింక్ బట్ దే ఆర్ ఆల్సో వాళ్ళకి రైట్ ఉంటుంది, ఫ్రీగా బతికే హక్కు ఉంది. సో వెన్ యూర్ రైడింగ్ అన్ యానిమల్ ఫర్ యువర్ పర్సనల్ యూజ్, యూర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ కదా. సో దాన్ని సఫర్ అవుతారు. ఇప్పుడు నా భుజం మీద ఎవరైనా కూర్చొని అంతసేపు నేను వాళ్ళని ఇక్కడ నుంచి అక్కడికి దింపితే ఈక్వాలిటీ అని, వాళ్ళు జంతువులే, వాళ్ళని వాళ్ళలాగా ఉంచాలి. సో ఈ క్వశ్చన్ కొంచెం పర్సనల్ నోట్ అడుగుతున్నాను, చాలా మందికి ఆన్ డిమాండింగ్ క్వశ్చన్. సో బేసికల్లీ జుంబా డ్యాన్స్ కావచ్చు, లేదంటే వర్కౌట్స్ కావచ్చు, ఏం చేయాలంటారు మేము ఫిట్నెస్గా ఉండాలంటే? బికాస్ ఈ మధ్య అందరూ ప్రెగ్నెన్సీ అయిపోతున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అబ్బాయిలకు. సో అది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలన్నాడు? నీలాగైతే యాపిల్ తిని కూర్చోద్దు ఇంటర్వ్యూకి, ప్లీజ్ ఈట్ యువర్ ప్రోటీన్. పాపం రే, 1 యాపిల్. ఫిట్నెస్ అంటే ఫిట్గా కనిపించడానికి, లేదా లోపల ఫిట్గా ఉండడానికి. ఐ థింక్ లుక్స్ పరంగా అయితే అన్ని థింగ్స్ చాలా చేయాల్సి వస్తుంది. మేబీ లైఫ్ స్టైల్ పరంగా అయితే ప్రోటీన్ ఎక్కువ తింటే ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. అందరు అంటారు ఫాస్టింగ్ చేసేసి ఏం తినకుండా ఉంటే సన్నగా అయిపోతారు అని. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ హెల్దీ, ఐ డోంట్ రికమెండ్. అలా నేను పెద్ద ఫిట్నెస్ గురువులా మాట్లాడదు, జస్ట్ ఐ థింక్ ఐ స్పెండ్ సో మచ్ టైమ్ డూయింగ్ ఇట్. సో మేబీ ఆ స్పేస్ నుంచి చెప్తున్నా. ప్రోటీన్ ఎక్కువ తిని, ఎక్కువ హైడ్రేట్ అయ్యి, బాడీ వెయిట్ ట్రైనింగ్, ఏ ఫామ్ అయిన బాడీ వెయిట్ ట్రైనింగ్ చేస్తే లాంజివిటీ మసిల్ది బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మచ్చా. ఫైనల్లీ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఆడియన్స్ ఎలా డిస్కస్ చేసుకుంటారు దీని తర్వాత, చూసిన తర్వాత అని అనుకుంటున్నారు? ఎలాంటి డిస్కషన్ పెట్టుకుంటారు దీని గురించి? వర్డ్ ఆఫ్ మౌత్ డెఫినెట్గా అయితే చాలా బాగా వస్తుంది. యూజువల్లీ ఒకటి చూసి వెంటనే ఇది బాగుందిరా చూడండి చెప్పి అంటారు కదా. ఎందుకంటే మా చూడటానికి ఎక్కువ టైం పట్టదు. ఒక 7 ఎపిసోడ్స్ ఒకటి 20 minutes అంటే హార్డ్లీ ఇట్స్ లైక్ 2.5 hours మూవీ చూసినంత అంతే. సో అందరూ ఒక ఫ్యామిలీకి కలిసి జస్ట్ ఒక వీకెండో ఎప్పుడైనా వాళ్ళు కుదిరితే ఒక బింజ్ వాచ్లో రేపేస్తారు మొత్తం సిరీస్ని. అండ్ దెల్ గెట్ ఎంటర్టైన్డ్. చాలామంది క్యారెక్టర్స్ చూస్తారు. సో ఒక మంచి సాటిస్ఫైడ్ ఫీలింగ్ వస్తుంది. స్టార్టింగ్ చూపించిన ఇష్యూకి లాస్ట్లో జరిగిన కంక్లూజన్కి
అందరూ చాలా సాటిస్ఫాక్షన్తో మంచి టేక్ అవే తీసుకొని వెళ్తారు. మీరు డిస్కషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఆడియన్స్ మధ్య? నేను గ్రిప్పింగ్ ఉంటాయని ఆలోచిస్తున్నాను అండి. ఐ హోప్ దట్ వీళ్ళ పాజ్ ఒక ఎపిసోడ్కి గ్యాప్ ఉన్నప్పుడు డౌట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఏం జరుగుతుంది అని ఇట్ విల్ బీ వెరీ పర్సనల్ అండ్ రిలేటబుల్ అని ఊహిస్తున్నాను. నేను ఎండ్కి వచ్చేసరికి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టేక్ అవే. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్ సంథింగ్ ఇన్ పీపుల్. ఎపిసోడ్ ఒక్కొక్కరి డౌట్ వస్తుంది, నాకు తెలిసి వీడియో ఉంటాడు, నెక్స్ట్ ఎపిసోడ్ చూసారే కాదు వీడియో కాదు వీడియో అని చెప్పి అంటారు. సో ఆ డిస్కషన్ పోతున్నారు ఏంటిది అసలు నిజంగానే శాపమా ఏంటిది. వెరీ నైస్ జర్నీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో ఆడియన్స్కి బింజ్ వాచ్ చేయడానికి అనదర్ సిరీస్ మన ముందు ఉందన్నమాట, రెడీగా 27th స్ట్రీమ్ అవుతుంది, విరాటపాలెం. అందరూ చూడండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.